అసలు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత బయటికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే కవితకు సంబంధించి బయటికి తీసుకురావడానికి శతదా అన్ని ప్రయత్నాలు అయితే పూర్తయ్యాయి. దాదాపుగా తాను 10 కిలోలు తగ్గింది అంటూ కూడా స్వయాన కేటీఆర్ గతంలో చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతాయి అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి కవిత ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉందా? ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ రోజు హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది తీర్పు? దాదాపుగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి 50 మంది నిందితులు ఉన్నారు. దాంట్లో కేవలం ఏకైక మహిళ ఎమ్మెల్సీ కవిత మాత్రమే. సరే, లిక్కర్ కేసులో మార్చి 15న కవిత అయితే అరెస్ట్ అయ్యారు. కవితకు సంబంధించి 5 నెలలుగా తిహార్ జైల్లోనే కవిత ఉన్న పరిస్థితి కనబడుతుంది. కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు రానుంది. దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పరిస్థితి. విచారణ మాత్రం చేపట్టనున్నారు. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ పై బయటకు అయితే వచ్చారు. దాదాపుగా 17 నెలల తర్వాత బెయిల్ అయితే మంజూరు చేసింది. ఆ కవిత కూడా ఈ రోజు బెయిల్ వస్తుంది అనే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే తన ఆరోగ్యం రీత్యా కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా కూడా బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే కవితకు సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది, ప్రస్తుతానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు. బీఆర్ఎస్ లో కవిత కీ రోల్, జైలుకి వెళ్లిన వారు గొప్ప లీడర్లు అవుతారని కేటీఆర్ స్టేట్మెంట్ పై జోరుగా చర్చ. పార్టీలో కవిత కూడా సీఎం క్యాండిడేట్ అని చెప్పకనే చెప్పారంటున్న పరిశీలకులు. లిక్కర్ కేసులో ఆమె బాధితురాలేనని నమ్ముతున్న జనం. రోజు రోజుకు పెరుగుతున్న డైనమిక్ లీడర్ మైలేజీ, బెయిల్ పై వచ్చాక మరింత కసితో పనిచేస్తారనే నమ్మకం. రాబోయే రోజులలో పార్టీలో క్రియాశీలకం కానున్న ఆమె పాత్ర కవిత చరిష్మాను క్యాచ్ చేసుకునే యోచనలో పార్టీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి రాజకీయ అరంగేట్రం మొదలుకొని నేటి ఢిల్లీ లిక్కర్ పాలసీ వరకు ఆమె ఒక సంచలనం. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో గత దశాబ్ద కాలానికి పైగా క్రియాశీలక పాత్ర పోషించిన భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు రాజకీయాలకు కేంద్ర బిందుగా కాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి ప్రధాన కారణం. జైలుకు వెళ్లి వచ్చిన వారు పెద్ద లీడర్లు అయ్యారంటూ ఆయన చేసిన కామెంట్ రకరకాల చర్చలకు తావిస్తుంది. ఇటీవల వరుస ఓటములతో చతికిల పడిన పార్టీకి రాబోయే రోజులలో ఆమె పెద్ద దిక్కుగా మారతారనే చర్చ కూడా పార్టీలో బయట జోరుగా సాగుతుంది. ఊహించకుండా పాలిటిక్స్ లోకి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడాలనుకుంది. అదే సమయంలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. దీంతో పునరాలోచనలో ఆమె ఉద్యమంలో తాను భాగస్వామి కావాలని నిర్ణయించుకుంది. ఎంతో ఉజ్వలమైన కెరియర్ ను వదులుకొని ప్రజల కోసం, రాష్ట్ర సాధన కోసం ఆమె బరిలోకి దిగింది. ఇంట్లో మొదట కొంత అయిష్టత చూపిన ఆ తర్వాత ఉత్సాహం, పట్టుదల వచ్చింది అంటూ కూడా ప్రధానంగా కూడా చూడొచ్చు. సో మొత్తానికి కవితకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ రోజు ప్రధానంగా కూడా చర్చ జరగబోతుంది. కవితకు సంబంధించి అంటే ఈ రోజు విచారణకైతే రాబోతుంది. ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం 50 మంది నిందితులు ఉన్నారు. 50 మందిలో కూడా ఏకైక మహిళ మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఉన్నది. దీనికి సంబంధించిన కేసు ఏదైతే ప్రభుత్వం అమ్మే లిక్కర్ పాలసీని ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇచ్చే విషయంలో అక్కడ జరిగిన చిన్న ఏంటి అంటే భారీ ఎత్తున కూడా పూర్తి స్థాయిలో కూడా లాబింగ్ జరిగిందనే చర్చ అయితే జరిగింది. దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అయితే చూసాం. సో దాంట్లో భాగంగా ఈడీ ఆరోపణల మేరకు మొదటగా సాక్షిగా భావించారు, ఆ తర్వాత నిందితుడిగా, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ, ఆ తర్వాత విచారణ జరిగిన అనంతరం ఈడీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన దాఖలాలు అయితే కనబడ్డాయి. ఈ ఈడీ చట్టంలో ఒకటి ఉంటుంది, ఏదైనా ఈడీ చట్టం, ఈడీకి సంబంధించిన కేసు నమోదైతే ఖచ్చితంగా వాళ్ళు దోషులా లేకపోతే నిర్దోషులా అనే తేలేంత వరకు కూడా విచారణకు వాళ్ళు సహకరించాలి, జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మొన్న జరిగిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఒక సంచలనమైన విషయం అయితే సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒక మనిషికి జీవించే హక్కు ఉంటుంది, ఖచ్చితంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా జైల్లో మగ్గుతారంటూ కవిత విషయంలో మాత్రం సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైన అంశాన్ని బయటపెట్టింది. సో ఈ రోజు కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపుగా మార్చి 15న కవిత అరెస్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 నెలలుగా తిహార్ జైల్లోనే కవిత ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్లిన కవిత విచారణ చేపట్టనున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం అయితే ఈరోజు చేస్తుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 17 నెలల తర్వాత కూడా బెయిల్ మంజూరైంది.
మంజూరు చేసిన ధర్మాసనం కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశాభావంతో బీఆర్ఎస్ అయితే ఉంది. కవితకు బెయిల్ ఇచ్చేది లేదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందని ఆ ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కామ్ లో మొత్తం 50 మంది ఉన్నారు. 50 మందిలో కూడా నిందితులలో ఏకైక వ్యక్తి కవిత, ఎమ్మెల్సీ కవిత మాత్రమే, మహిళ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా పురుషులు ఉన్నారు. దాదాపుగా ఈ 50 మందికి సంబంధించి 5 నెలలుగా దాదాపుగా కవిత జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కవితకు సంబంధించి బెయిల్ రాబోతుంది అంటూ ఒక ఉత్కంఠమైన చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ఈ లిక్కర్ కు సంబంధించిన కేసులో చాలా మంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. ఇందులో మొత్తం నిందితులుగా దాదాపుగా ఈ మొత్తం నిందితులకు సంబంధించి 50 మంది ఉన్నారు. ఇలా కేవలం మహిళ మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. దాదాపుగా 17 నెలలు మనీష్ సిసోడియా జైల్లో ఉంటే దాదాపుగా 5 నెలలుగా కవిత జైల్లో ఉంది. చాలా మంది కూడా ఈ జైల్లో ఇంకా మగ్గిపోతున్న పరిస్థితి అయితే కనబడింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణకు రాబోతుంది. ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ కూడా నెలకొంది. కవితకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఎట్లుంటది, ఏం కథ అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనమైతే వేచి చూద్దాం. ఎమ్మెల్సీ కవిత విషయంలో మరికొద్ది క్షణాలలో సుప్రీంకోర్టులో మాత్రం విచారణ జరుగుతుంది. ఈ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. బెయిల్ రాబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఈ రోజు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించిన కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే తన అనారోగ్య రీత్యా వచ్చి ఇప్పటికే 10 కిలోల వెయిట్ తగ్గడం, దాంతో తీవ్రమైన అనారోగ్యంతో తాను బాధపడుతున్నారంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి సుప్రీంకోర్టులో నిజంగానే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటుందా, లేకపోతే మీరు ఇక్కడే ఉండండి మేము చికిత్స అందిస్తామంటూ సుప్రీంకోర్టు చెప్తుందా? మరి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కూడా సుప్రీం కోర్టులో అయితే ఈరోజు తాను ఉన్నత కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కవిత విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో కేసుల పాలై జైల్లో అనుభవించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పుడున్న కేసీవాల్ అయితేంది, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితేంది, దాంతో పాటు ఇటు మరోవైపు చంద్రబాబు నాయుడు అయితేంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేంది, ఆ కేసీఆర్ అయితేనేమి, రేవంత్ రెడ్డి అయితేనే, ఎవరైనా కూడా ఉద్యమం నుంచి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎవరైతే జైలుకు వెళ్లారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏది ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా ఒక బలమైన వాదన అయితే వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండదు. సో జైలుకు వెళ్లిన వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రులు అయితే అవుతారంటూ కూడా చూడొచ్చు. కవిత అరెస్టు నుంచి విడుదలైన తర్వాత దాదాపుగా మార్చి 15న తాను అరెస్ట్ అయిన, ఇక విడుదల తర్వాత మరింత బలోపేతంగా కూడా తాను పనిచేస్తారంటూ ఆశాభావాన్ని అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఈ రోజు ప్రధానంగా వచ్చిన కొన్ని అంశాలను చూడొచ్చు. మీరందరూ కూడా ఈ విషయాన్ని చూడొచ్చు. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూడండి. తెలంగాణ ప్రజలారా, వాస్తవ కోణాన్ని మీరే చూడండి. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వివిధ గ్రామ రైతులు. ఫార్మా కంపెనీలకు భూములు ఇయ్యం, కొడంగల్ రైతుల ఆందోళన ఉధృతం. ఐటీ, టెక్స్టైల్, ఈవీ పరిశ్రమలు తేవాలంటున్న రైతన్నలు. హకీంపేటలో భూబాధితుల ధర్నా. తల్లి వచ్చిన అన్నదాతలు భూముల కోసం రేవంత్ కుటుంబం బెదిరిస్తుందంటున్న ఆరోపణ. కేటీఆర్ను కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని రైతుల వినతి. ప్రజా ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తే సహించం, రైతుల పక్షాన పోరాడతాం, మాజీ ఎమ్మెల్యే పట్నం హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడ, కొడంగల్కు సంబంధించి పూర్తి స్థాయిలో మమ్మల్ని రేవంత్ రెడ్డి కుటుంబం మమ్మల్ని బెదిరిస్తుంది, పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతుంది అంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ ఫార్మా కంపెనీకి సంబంధించి మాకు భూములు ఇవ్వండి, భూములు ఇవ్వకపోతే ఇక రకరకాలుగా అనుకోరాదు, ఒక మాట 2 మాటలని ఉన్నది, కానీ చాలా రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కూడా అంటున్న పరిస్థితి ఉన్నది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ ఫార్మా కంపెనీ పంచాయతీ ఏంది, దీనికి సంబంధించిన అంశం ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అనేది, ఫార్మా కంపెనీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడొచ్చు. ఫార్మా కంపెనీ రైతులకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రే ఫార్మా కంపెనీ వద్దంటూ రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో అభివృద్ధి పేరుతో రైతులు పేదల భూములు లాక్కోవడాన్ని వెంటనే ఆపాలని, పేదల భూములు తీసుకోకుండా ఏ ప్రాంతంలో ఎటువంటి నష్టం లేని కంపెనీలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అంటే,
ఫార్మా కంపెనీ పేరుతో హకింపేట 505, పోలంపల్లి 130 ఎకరాలు, లగచెర్ల, పులిచెర్ల, తండాతో పాటు రోటిబండ అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతో పాటు 643 ఎకరాలు, మొత్తం 1274 ఎకరాలు సేకరించడానికి ఇప్పటికే నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. రైతులు పేదల సమ్మతి లేకుండానే బలవంతంగా భూసేకరణ చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. గత ప్రభుత్వాలు ఇలాంటి రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం, ప్రజలకు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా చెప్పొచ్చు. కొడంగల్ నియోజకవర్గంలో 1154 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి అన్యాక్రాంతమైందని, కానీ అధికార యంత్రాంగం అట్టి భూమి జోలికి పోకుండా పేదలు, సన్నకారు, చిన్నకారు రైతులకు అన్యాయం చేస్తుంది. దాంతో పాటు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ అసైన్డ్ భూములలో సాగులో ఉన్న సాగుదారులకు పట్టా పాస్బుక్ లో ఇవ్వాలి. ధరణి పోర్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. భవిష్యత్తులో పేదల భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు రూపొందించి పోరాటం సన్నద్ధం కావడానికి ప్రణాళిక రూపొందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏమైంది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఫోటో కనబడుతున్నది కదా, ఒకసారి చూడుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడాలి. ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ పోరాటం ఏంటి అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈ రోజు కొడంగల్లో ఏం జరుగుతుంది అంటే, కొడంగల్లో రేవంత్ రెడ్డి కుటుంబం ఇబ్బంది పెడుతున్నది. ఫార్మా కంపెనీ పేరుతోని సన్న చిన్నకారు రైతులకు సంబంధించిన భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. మాకు ఫార్మా కంపెనీలు వద్దు, మాకు మా భూములు ఉంటే చాలు అంటూ అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏంది అంటే పూర్తిగా కూడా ఒక ప్రజలకు వ్యతిరేకమైన ధోరణితో వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ ధర్నాకు సంబంధించి చేస్తా ఉన్న ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా, ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగానే వెళ్తుందా లేకపోతే ఎలా ఉంటది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం వెనక్కి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా వేచి చూద్దాం. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూడొచ్చు. ఒక్కసారి చూడుర్రి. బ్రాండ్ తెలంగాణ బలిపెట్టవద్దు, ప్రభుత్వ పాలసీల పెట్టుబడులను ఆకర్షించాలి. కాంగ్రెస్ సర్కార్ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టద్దు. ఎంతో కష్టపడితే వచ్చిన అమర రాష్ట్రాన్ని వీడతానని ప్రకటించడం బాధాకరం. కెన్స్ కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోనాయి. ఇక ఇది విపత్తు లాంటిదే. కేటీఆర్ తీవ్ర ఆవేదన. ఇక కెన్స్ టెక్నాలజీ గుజరాత్ కు, కార్నింగ్ సంస్థ చెన్నైకి తరలిపోయింది. ఇప్పుడు అమర రాజా కూడా వెళ్ళిపోతానంటుంది. అదే జరిగితే తెలంగాణ బ్రాండ్ కు తీరని నష్టం ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇప్పుడు కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా వస్తాయి? ఒక ప్రభుత్వం భరోసా కల్పించాలి. ప్రభుత్వం భరోసాగా కల్పిస్తే బాధ్యతాయుతంగా వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల వనరులను సమృద్ధిగా వాళ్ళకు ప్రభుత్వం కనుక ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఇక్కడ సంస్థ కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారు కదా. రూపాయో, బారాన్నో, ఆటాన్నో, పావులా కాదు కదా, కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వాళ్ళ పెట్టుబడికి భద్రత కల్పిస్తే ఇక్కడ చాలా మందికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో వస్తాయి. కాబట్టి వారికి భద్రత ఇవ్వకుండా ఇప్పటికే 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. దాంతో ఇప్పుడు 3వ కంపెనీ కూడా వెళ్ళిపోతానంటూ ప్రకటన చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి సిటీలో ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయి, ప్రభుత్వం ఏది పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఏ స్థాయిలో వాళ్ళను బెదిరిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక కంపెనీ వెళ్ళిపోతుంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇదే ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ రారాజుగా హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు ఐటీ మంత్రిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు కాబట్టి బాయ్ బాయ్ తెలంగాణ అంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, బ్రాండ్ తెలంగాణను బలిపెట్టవద్దు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ ఉంది, ఐటీలో రారాజుగా తెలంగాణ ఉంది, అభివృద్ధి తెలంగాణ ఉంది, పోలీసుకు సంబంధించి భద్రతా విషయంలో తెలంగాణ ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో అన్నింటికీ కూడా గుడ్ బై చెప్పే పరిస్థితి ఏర్పడింది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. ఐటీ ఒక్కొక్క కంపెనీ తరలిపోతా ఉంటే మనం మళ్ళొక్కసారి అంధకారంలోకి వెళ్తున్నాం, వెలుగుల నుంచి చీకట్లోకి వెళ్తున్నాం. కాబట్టి ఇలా జరిగితే ఎంత నష్టమో అనేది కూడా ఆలోచించాలి. ఉపాధి అవకాశాలు పోతాయి, దాంతోపాటు హైదరాబాద్కున్న బ్రాండ్ పోతుంది, తెలంగాణ విరజిమ్ములేదు, తెలంగాణ చీకటి అయిపోతుంది. కాబట్టి కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక దాంతోపాటు మరో అంశం, గురుకులాలలో గురువులేరి ఒక కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి. ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు, అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం.
సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కార్ల బదిలీ, ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటేషన్లు, అస్తవ్యస్తంగా నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం. ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలలో గురుకులాలలో ఇటీవల చేపట్టిన బదిలీలు, ప్రమోషన్లపై తీవ్ర స్థాయిలలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలు, ప్రమోషన్ల కోసం రూపొందిన సీనియారిటీ జాబితాలను తప్పుల తడకగా రూపొందించారని సంబంధిత శాఖలోని ఉద్యోగ ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ఎస్సీ గురుకులంలోని బదిలీలే నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ గురుకులాలలో 5 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా 500 నుంచి 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆ మేరకు గురుకుల సిబ్బంది నియమించలేదు. గురుకులాల్లోని జూనియర్ లెక్చరర్ పోస్టులలో గణితం తప్ప తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాట్నీ, జువాలజీ సబ్జెక్టుల పోస్టులన్నీ ఖాళీగానే పెట్టారు. ఇక పీటీకి సంబంధించి తెలుగు, గణితం, సోషల్, హిందీ, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ, ఆర్ట్ టీచర్, సీనియర్ అసిస్టెంట్ మొత్తం 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. టీజీటీకి సంబంధించిన బయోసైన్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, ఫిజిక్స్ సైన్స్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. అంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే పరిస్థితులు గిట్లా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నాయి అనేది ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటికే గురుకులాలకు సంబంధించి పాము కాట్లతో విద్యార్థుల బలి, దాంతో ఎలుకల కాట్లు, కలుషిత ఆహారం, దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఇంకొక అడుగు ముందుకేస్తే కనీసం జ్వరం వస్తే టాబ్లెట్లు ఇవ్వలేని పరిస్థితి, ఒకే అరటి పండుని 2 విద్యార్థులకు పంచిపెడుతున్న వైనం, దానితో పాటుగా డెంగ్యూతో చనిపోతున్న పరిస్థితి. నాన్న నన్ను కాపాడు నాన్న అంటూ నిన్న డెంగ్యూతో చనిపోయిన విద్యార్థిని ఆఖరి మాటలు కూడా మనం చూస్తాం. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులకు సంబంధించి పూర్తిగా కూడా కనీసం గురుకులాలకు సంబంధించి ఏంది ఉపాధ్యాయులు కూడా ఫిలప్ చేయని పరిస్థితి. సరే, ఇది రాష్ట్రమంతటా ఉన్నది అనే సమస్య తెలుసు, కానీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో పరిస్థితి కూడా గిట్లనే ఉన్నది అంటే ఇక పరిస్థితి ఎట్లున్నది అనేది మీరే ఆలోచించాలి. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్లోకి వస్తున్న గోదావరి జలాలను తిలకిస్తున్న హరీష్ రావు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ది విష ప్రచారం. కాళేశ్వరం కూలితే రంగనాయ సాగర్ కు నీళ్లు ఎలా వచ్చాయని ప్రభుత్వమే చెప్పాలి. కేసీఆర్ ను బదనాం చేసేందుకే గ్లోబల్స్ ప్రచారం. 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం. పింఛన్లు అందక అవ్వాతాతల అరిగోస. రంగనాయక సాగర్ సందర్శనలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక పరిస్థితి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక గుండె లాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో రకరకాల ఆరోపణలు వేసిన, బట్టగాల్సి మీదేశీలు, కూలిపోతుంది, కాలిపోతుంది, బొందలగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, మన్ను, మశానం అన్ని ఆరోపణలు చేసిన. కానీ ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలందరికీ దిక్కుమొక్కైన పరిస్థితి కనబడుతుంది. మీరు ఆలోచించాలి. చూడండి, మీరే చూడండి. ఈ రోజు మేడిగడ్డకు సంబంధించి అక్కడి నీళ్లను ఎత్తిపోయడం ద్వారా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రంగనాయక సాగర్ అయితేంది, మల్లన్న సాగర్ అయితేంది, సుందిల్ అయితేంది, అన్నారం బ్యారేజ్ అయితేంది, మొత్తానికి మేడిగడ్డ నుంచే నీళ్ళైతే వస్తున్న పరిస్థితి కదా. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల ఆరోపణలు అయితే చేశారు కదా. కానీ ఈరోజు ఆ ఆరోపణలన్నీ కూడా తిప్పికొడుతున్నాయి. ఏది ప్రకృతే సమాధానం చెప్తుంది, దానికి ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్ళన్నింటినీ కూడా ఎత్తిపోతున్నారు కదా, కనబడుతుంది కదా. ఇక సాగర్లో ఏపీ అధికారుల దౌర్జన్యం ఏంది? క్రస్ట్ గేట్ల వద్ద వాక్వే బ్రిడ్జికి తాళం వేసి ధ్వంసం, తమ పరిధిలో ఉందేనంటూ ఆంధ్ర ఉద్యోగుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక రేవంత్ నచ్చిండు, వాళ్ళ గురువే మరి పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కనీసం ఈ సమస్యను ఇంకా క్లియర్ చేయలేని పరిస్థితి ఉంది అంటే ఇక ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటది అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంటది. ఇక భరోసా ఇచ్చేది ఎప్పుడు? అసెంబ్లీలలో రైతుల భరోసా ఊసెత్తనే సర్కార్. సభలో చర్చ లేదు, అభిప్రాయ సేకరణ లేదు. 4 సమావేశాల తర్వాత రామ్ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చేదెప్పుడు? పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు. ఇప్పటికే సగం పూర్తయిన వానాకాలం సీజన్ అయినా రైతు భరోసాపై ఇప్పటికీ లేని స్పష్టత. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందా అంటూ కూడా అనుమానాలు. ఇక మీకు దీంట్లో తెలియని పరిస్థితి ఏముంటది? పెట్టుబడి సాయం మీకు అత్తదా రాదా? అసలు రైతుకు భరోసా ఉంటుందా లేదా? ఈ పెట్టుబడి సాయం ఎంత ఇస్తా అన్నారు? 17,000 పైచీలకి ఇస్తా అన్నారు. అన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు రైతు రుణమాఫీ అనే ఒక ట్యాగ్ లైన్ మీరు అందరూ కూడా వింటున్న పరిస్థితి. ఈ రుణమాఫీ వింటున్నారు కదా, ఈ రుణమాఫీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలుసు. ఆ రైతు రుణమాఫీ ఏమైపోతుంది అనేది మీరు చూసిర్రు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికీ కూడా దాదాపుగా 70 లక్షల మంది రైతులు ఉంటే కనీసం పట్టుమని ఒక 30 లక్షల మంది రైతులకు కూడా
రుణమాఫీ కాని పరిస్థితి. దీంట్లో బ్యాంకులలో దాదాపుగా 30,000 మందికి సంబంధించి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఒకటే. ఈ 7,200 ఏదైతే ఉందో పెట్టుబడి సాయానికి సంబంధించి 4 ఎకరాలు ఉన్నదనుకో 30,000 అంటే ఏడాదికి 60,000 రూపాయలు రావాలి. ఈ 60,000 రూపాయలు రుణానికి సంబంధించి రుణమాఫీ చేస్తున్నది. అందుకే పెట్టుబడి సాయాన్ని ఇవ్వట్లేదు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క పథకం కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత రైతుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం కావచ్చు, తెలంగాణ మహిళల కోసం, తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పెట్టిన ఒక్కొక్క పథకాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తుంచివేసే ప్రమాదం కనబడుతుంది. వీళ్ళు ఒక్కొక్క పథకాన్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో రైతుకు భరోసా లేదు, పెట్టుబడి సాయం లేదు, రైతు రుణమాఫీ సక్క జరగదు, రైతుకు సంబంధించి చనిపోతే రైతు సాయం కూడా కనబది. ఒకసారి మీరే ఆలోచించాలి. ఏం కమిటీలు ఎత్తారు, వీళ్ళు ఏం చేస్తారు? గతంలో రైతులందరికీ రాలేదా? ఎంత ఘోరం అండి ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గదే జరుగుతుంది. మీకు తెలియదు ఏముంటది. ఒక్కో వైన్స్ కు అదనపు టార్గెట్ 50 లక్షలు, టార్గెట్లు రీచ్ అయ్యాయా అంటూ ఫోన్లు. షాప్ యాజమాన్యాలపై అధికారుల ఒత్తిడి. తలలు పట్టుకుంటున్న మద్యం వ్యాపారులు నెలకు 3,000 కోట్ల పైన అమ్మకాలు అయినా టార్గెట్లు విధిస్తూ వేధింపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఎంత దారుణమండి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరు వస్తుందంటే చాలు టార్గెట్లు రీచ్ అయ్యారా అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్కొక్క షాప్ కు అదనంగా 20 లక్షల నుంచి 50 లక్షల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రీచ్ అయితే ఏం చేయాలంటే ఈ మద్యం ఉన్నది కదా, ఈ మద్యానికి సంబంధించి తీసుకుపోయి మీరు ముఖ్యమంత్రి సెక్రటరియట్ల మీటింగ్ పెడతాడు కదా, ఆ మంచినీళ్ళ బదులకు మద్యం పెట్టుర్రి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మద్యం అలో చేయర్రి, బల్లలకు గుళ్ళలకు అన్నిట్లో అలో చేయర్రి. అప్పుడైతే సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాగుబోతుల రాష్ట్రం అన్నాడు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రభుత్వం ఇది. లుచ్చా ప్రభుత్వం ఇది, వేస్ట్ ప్రభుత్వం అంటున్నా. నీ కాంగ్రెస్ ప్రభుత్వం తూచి ప్రభుత్వం. చూడు వైన్స్ అమ్మాలనా ఎందుకు? రోగాల చేడ ఏ దవాఖానలో పడాలని ఎవడు పెట్టుకోవాలి? తెలంగాణ ప్రజలంతా తాగుబోతులను చేస్తున్నాడు ఇగో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరే చూడుర్రి. ఒక్కో వైన్స్ కు అదనపు టార్గెట్ 50 లక్షలు. కేవలం ఆదాయం కోసమే చూస్తున్నారు కానీ ప్రజల ప్రాణాల కోసమైతే చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతలేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అందరూ ఆలోచించాలా దయచేసి. ఇది ఎంత దుర్మార్గం అండి, ఎంత నీచమండి. తెలంగాణలో తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసింది కేవలం యనుమల రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోరి. వీళ్లకు టార్గెట్లు ఇచ్చు, వీళ్ళకి ఇబ్బందులు పెట్టి వీళ్ళని రకరకాలుగా కూడా మానసిక వేధింపులను చేస్తున్నాడట. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇక చూడు, కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు 19వ గేటు చైన్ లీక్ తెగిపోవడంతో కారణం గేట్లు ఎత్తి భారీగా దిగువకు నీటిని విడుదల. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు హెచ్చరికలు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అప్రమత్తం. 70 ఏళ్ల డ్యామ్ చరిత్రలో ఇదే ప్రథమం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఏంది అంటే తుంగభద్రకు సంబంధించి 19వ గేట్ అయితే కొట్టుకుపోవడంతో ఒత్తిడి తగ్గించేందుకు మరో 7 గేట్లు కూడా తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. 65 టీఎంసీల నీటిని వదిలితే తప్ప మరమ్మతులకు సాధ్యం కాదని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం, ట్రయల్ రన్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు 2వ పంప్ హౌస్ నుంచి ఉరకలేస్తున్న ఉప్పొంగుతున్న గోదావరి జలాలు. సీతారామ ట్రయల్స్ సక్సెస్. 2వ పంప్ హౌస్ నుంచి ఉప్పొంగిన జలాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కోసం కేసీఆర్ జల సంకల్పం. ప్రారంభానికి సిద్ధమైన ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో సాగునీళ్లు. మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది మనం దేనికోసం పోరాటం చేసినాం? తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసినాం. ఆ నీళ్లకు సంబంధించే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉన్నది, ఎట్లున్నది అని చూస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు చాలా అనుబంధ ప్రాజెక్టులను కూడా కట్టాడు. ప్రతి జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ప్రతి జిల్లా ఏ విధంగా ఉండాలి, ప్రతి జిల్లాకు సంబంధించి ఎట్లెట్లా నీళ్ళు అందాలి, ప్రతి జిల్లా ఏ విధంగా ఏది అన్నపూర్ణ ఇంకో పచ్చని భూములతోని మాగాణంతో కలకలలాడాలి అని కేసీఆర్ చాలా ఒక పోరాటమే చేసిండు. ఉక్కు సంకల్పంతో చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు తెస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మళ్ళీ అంశం ఏది, హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేయనున్న సర్కార్. శరవేగంగా జరుగుతున్న 2వ దశ పనులు. గతంలో రిజర్వాయర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉద్యమాలు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. ఇక నుంచి 15 టీఎంసీల నీళ్లు వినియోగం. నగర తాగునీటికి 10 టీఎంసీలు. మూసీ సుందరీకరణకు 5 టీఎంసీలు అంటే కూడా చూడొచ్చు. సో మల్లన్న సాగర్ రిజర్వాయర్ పై గతంలో రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడి నుంచే హైదరాబాద్ నగరానికి నీళ్లు తరలించే పనిలో పడింది. రిజర్వాయర్ల వద్ద నీళ్లను లిఫ్ట్ చేసి పంప్ హౌస్ లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉదా అని నానా
యాగి చేసిన కాంగ్రెస్ నేడు ఆ గోదావరి నీళ్లతోనే భాగ్యనగర ప్రజలకు దాహార్దిని తీర్చేందుకు సిద్ధమవుతుంది. అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించిన హస్తం పార్టీ ఇప్పటికైనా ఆ ప్రాజెక్టు ప్రాధాన్యత గుర్తించినందుకు బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ తప్పుడు ప్రచారం చేసినందుకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్తారని ఆ పార్టీ వర్గాలు కూడా ఆశిస్తున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను ఏమని చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోరు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక గుండె లాంటిది. చాలా క్లియర్గా చెప్తున్నా. ఆ ప్రాజెక్టుతోనే జరుగుతుంది. ఇక చూడు, ఆర్టీసీ బస్సులో జర్నలిస్టులకు అవమానం, సంగతి చూస్తామంటూ కండక్టర్ వార్నింగ్. ఉద్యోగం నుండి తీసేయడంతో జర్నలిస్టు యోగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం ఆయన అంత్యక్రియలకు హాజరై జర్నలిస్టులకు అవమానం జరిగింది. అంత్యక్రియల కోసం జనగామ వెళ్లేందుకు కొంతమంది జర్నలిస్టులు ఆర్టీసీ బస్సు ఎక్కరా, అయితే బస్సు దిగిపోవాలంటూ వారిని కండక్టర్ వారించారు. 4 జర్నలిస్టులు బస్సు ఎక్కడంతో ఇంకా ఎంతమంది వస్తారంటూ కండక్టర్ డ్రైవర్ వారితో గొడవ పడినట్లుగా చూడొచ్చు. డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడిని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ కండక్టర్ బెదిరించారు. అరే వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పజెప్పు, అక్కడ మాట్లాడుకుందాం అంటూ బెదిరింపులకు పాల్పడడంతో దీంతో సదరు జర్నలిస్టులు దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది మామూలు గోస కాదు, నేను చెప్తున్నా కదా. ఇది ఎట్లా అంటే మనం ఒక్క మాటలో చెప్పే మాట కాదు. ఇక జర్నలిస్టులకు సంబంధించి రోజుకు ఎట్లున్నది పరిస్థితి అంటే ఇక మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంత ఆగం శివరాత్రి ఎవరికి వచ్చినట్టు ఇక రేవంత్ పరిపాలన వచ్చింది కదా. ఇక చూడరు ఒక్కసారి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి చూడరు మీరు. అర్థమైందా? జర్నలిస్టులకు సంబంధించి కూడా మన రేవంత్ అన్న సర్కారు, అయ్యా రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి, ఇది నీ ప్రభుత్వ పరిపాలన. ఆఖరికి జర్నలిస్టులను కూడా అవమానపరుస్తున్నావు కదా నీ ప్రభుత్వంలో. నీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో మేము కూడా చూస్తాం. ఇప్పటికే నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ ఏ విధంగా అందమైన రంగులాలకు సంబంధించిన హంగులతోని ఏ విధంగా హాయిగా సంపాదిస్తున్నారో కూడా అన్ని చెప్తాం మేము. భవిష్యత్తులో అన్నీ వస్తాయి, ప్రతిదీ కూడా బట్టబయలవుతుంది. నేను చెప్తున్నా కదా, ఆర్టీసీ బస్సులకు సంబంధించి జర్నలిస్టులకు కూడా అవమానమైన పరిస్థితి కనబడుతుంది. ఏందట, జర్నలిస్ట్ అట ఒకే బస్సులో 4 ఎక్కద్దట. మరి ఎవరి కోసం ఈ బస్సులు? ఫ్రీ బస్సులు ఇస్తాను మొత్తం మహిళలను ఎక్కించుకొని పోనీక సిగ్గుండాల కొంచెం ఈ డ్రైవర్కు అయినా కండక్టర్కైనా. వీళ్ళు మనసులా రేవంత్ రెడ్డికి కోవచ్గా బండి సంజయ్, ఇదైతే వాస్తవం. ఎందుకు అంటే నేను చెప్తున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అంటూ చూడొచ్చు. బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి కోవత్గా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రేవంత్ కు సహాయ మంత్రిగా మారిపోయారని విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండి కేటీఆర్ ను అరెస్టు చేయాలని అంటున్నారని, ఎందుకు అరెస్టు చేయాలని ప్రశ్నించారు. తెలంగాణలో హైదరాబాద్ నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 25 లక్షల ఉద్యోగాలు ఇప్పించినందుక అరెస్టు చేయాలంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ త్వరలో కేటీఆర్ను అరెస్టు చేస్తారు. ఒక పదవిలో ఉన్న వ్యక్తి, ఒక పదవిలో ఉన్నాడు బండి సంజయ్. కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కేటీఆర్ను అరెస్టు చేయాలంటాడు. ఇక ఏం పదవిలో ఉండి ఆయన ఏం మాట్లాడుతాడు అసలు? ఒకసారి మీరు ఆలోచించాలి. బండి సంజయ్ రేవంత్ రెడ్డి కోవట్టు, క్లియర్ కట్ అది. ఇక బీజేపీకి ఏపీ తీపీ తెలంగాణకు చేదైందా? 8 సీట్లు ఇస్తే గుండు సున్నా ఇచ్చిర్రు. కాళేశ్వరం కూలిపోతే నీళ్లు ఎట్లొచ్చినాయి? మహిళలకు ఇస్తామన్న 2500 ఎక్కడ? గల్లీకో బెల్ట్ షాప్ తెరుస్తున్నారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతే కదా, తెలంగాణను ఆగమాగం చేయడంలో వీళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఎవరైనా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గల్లీకో బెల్ట్ షాపు ఏం తెచ్చిలు తెలంగాణకు? బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిలు చెప్పుర్రు? ఏం తేలే. ఇక దాంతోపాటు గురుకులాలలో 25 మందికి అస్వస్థ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మల్లో చోట ఇది మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం
ఏది నంచెర్ల గురుకుల పాఠశాలలో మనలో పరిస్థితి. టిఫిన్ చేసిన 25 మంది విద్యార్థులు కూడా అస్వస్థకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుందండి? తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించాలి దయచేసి. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏముంటుంది అంటున్నా. ఇక సుంకిశాలపై ఎంక్వైరీ కమిషన్ అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్న కేటీఆర్. సెల్ఫ్ గోల్ తప్పదా అని గులాబీ లీడర్ల భావన. గతంలో ఎమ్మెల్సీ కవిత కామెంట్లతో మేడిగడ్డపై కమిషన్, మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్లతో విద్యుత్ పైన, తాజాగా కేటీఆర్ డిమాండ్తో మరోసారి ఇరకాటంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది సైతం ఆయనే. రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయం పైన సస్పెన్స్. గత సర్కారంలోని మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత అంటూ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు పడుతుంది. ఆ టెండర్లు ఎవడో కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు కట్టాల్సిన బాధ్యత. దీనికి కేటీఆర్ కు, దీనికి కేసీఆర్ కు, దీనికి హరీష్ రావుకి ఏం సంబంధమే? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఆయన అమెరికా వేయండు, ఆ విమానం ఏమన్నా తయారు చేసింది ఆయన, లేకపోతే డ్రైవర్ ఆయన ఎవరు? దానికో వ్యవస్థ ఉంటుంది కదా, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అంతకంటే ఇంకా దారుణమే ఉంటుంది. ఘోరం కదా. ఇగో శ్రీ ఇన్ఫ్రా అక్రమమే అంతా, అనుమతుల మాటన చెరువుకు ఎసరు, గుట్టలు తొలుస్తూ పర్యావరణానికి డ్యామేజ్, గ్రీన్ ఫీల్డ్ రహదారి కాంట్రాక్టు సంస్థ నిర్వహణ, ఫిర్యాదులు అందిన అధికారుల మౌనం, అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూములలో తవ్వకాలు, కొలతలు వేయకుండా మైనింగ్, ఇరిగేషన్ అధికారుల జాప్యం, కాంట్రాక్టు సంస్థ నుండి భారీగా ముడుపులు తీసుకున్నట్లుగా అర్పణ. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామ శివార్లోని ఫారెస్ట్ ల్యాండ్ నుంచి మట్టిని తవ్విన ప్రదేశం. సో వరంగల్ ఖమ్మం జిల్లాల మధ్య చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఈ పనులను నిర్వహిస్తున్న శ్రీ ఇన్ఫ్రా కాంట్రాక్టు సంస్థ కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినబడుతున్నాయి. గోరంతా తవ్వకాలు కొండంతా అన్నట్లుగా కాంట్రాక్టు పనులను ఏది నడిపిస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసినాయి. ఇక ఇన్ఫ్రా సంస్థలు ఎట్లుంటే ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. చూడు, సెక్రటరియట్ ఎదుటిగా రాజీవ్ గాంధీ విగ్రహం ఇవ్వాలి. ఆయన ఎందుకు పెట్టాలి? ఆయన జయంతి సందర్భంగా ఈ నెల 20న ఆవిష్కరణ, అక్కడే బహిరంగ సభ అంటూ కూడా నిర్వహించే ఛాన్స్. ఇక వేడుకలకు ఘనంగా నిర్వహించే సర్కారు ఏర్పాట్లు, సోనియా, రాహుల్, ప్రియాంకకు ఇన్విటేషన్ స్వయంగా ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి. అరే రేవంత్ రెడ్డి, నీకు అర్థమవుతుందా? నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎవడో తెలియదు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, నువ్వు ఎక్కడ ఫేమస్ అయినావు? ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత అసలు నువ్వేంది, నీ చరిత్ర ఏందని తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. పెడితే జయశంకర్ విగ్రహం పెట్టు, పెడితే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు. నీకు పెట్టాలనిపిస్తే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టవయ్యా. ఏంది ఇది? రాజీవ్ గాంధీ ఎవరు, ఇందిరాగాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు? వీళ్ళు ఏంది కుటుంబ పాలన? ఎవరి కోసం? ఎవల మెప్పు కోసమయ్యా? ఏమయ్యా రేవంత్ రెడ్డి ఎవడు? ఏంది మా కథ ఏంది? లక్షణం ఈ వ్యవస్థ అంతా ఏందా? ఈ కుటుంబ పాలన ఏంది? ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ఏంది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నువ్వు పిలుచుడు ఏంది? నా సెక్రటరియట్ కట్టించింది నా తెలంగాణ బిడ్డ కేసీఆర్ కట్టించినప్పుడు తెలంగాణ విద్యార్థులకు సంబంధించిన, అమరవీరులకు సంబంధించిన విగ్రహం పెట్టు. ఆ శ్రీకాంతాచార్యది పెట్టు నీకు పెట్టాలనిపిస్తే. లేకపోతే నీకు పెట్టాలనిపిస్తే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు. ఏంది ఇది? ఏంది నీ ప్రభుత్వ పాలన ఏంది? నీ కథ ఏంది? నీ లక్షణం ఏంది? ఏం చేయాలనుకుంటున్నావు తెలంగాణను? ఏమైపోతావు? ఏందో ఏం కథనం. ఇక ఓజోన్ డేంజర్ ఒక్కసారి చూడొచ్చు. ఇది ఏంటంటే హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయు. 9 ప్రాంతాలలో WHO ప్రమాణాలకు మించి నమోదు. సనత్ నగర్లో అత్యధికం క్యూబిక్ మీటర్ల గాలిలో 150 మైక్రోగ్రాములు. ఏడాదికి 86 రోజుల పాటు విషవాయు ఎఫెక్ట్ లంగ్స్ కు చాలా ప్రమాదకరం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూడొచ్చు. ఇక సాధారణంగా భూమిపై 15 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోని స్పియర్లో ఉండే ఓజోన్ వాయువు ఒక పొరలో మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కలిగిస్తుంది. కానీ నేలపై ఉండే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్ పని చేసి వేడి మరింత పెంచుతుంది. అంతేకాకుండా మనుషులకు, జంతువులకు, మొక్కలకు ఇదంతా విషవాయుగా మారుతున్న పరిస్థితి కదా. హైదరాబాద్ కూడా కలుషితంతోని ఆగమాయం విషవాయువులతోని వెహికల్ కావచ్చు, చెట్లు ఏడ కనబడి ఆగమాగం అడవి గోస హైదరాబాద్కు సంబంధించి ఘోరంగా ఉన్నది. చూడు, సోమాజిగూడలో 100.6, జూ పార్క్ వద్ద 111, న్యూ మలక్పేట్ల 112, కోంపల్లిలో 118.1, IITHలో 121.3, రామచంద్రాపురంలో 129.1, ECIL కు సంబంధించి 140.8, ఇక్రిషాడ్ కు సంబంధించి 145.9, సనత్ నగర్ లో 150.9. ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు హైదరాబాద్ లో. ఇక ఈ ప్రాంతాలు ఇక మీరే ఆలోచించిన హైదరాబాద్ మొత్తం విషవాయువులతో గబ్బుతోని
మొత్తం ఉంటుంది. ఒక్కొక్కరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లున్నది అనేది మీరే చూడాలి. విషవాయువులతో అల్లాడిపోతున్నాయి. లంగ్స్ కు సంబంధించిన ఆ ఎఫెక్ట్ కూడా రాబోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఘోరంగా ఉంటుంది. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కూడా కాబోతుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మీకు వైఆర్ టీవీ అందించిన ప్రతి అంశానికి సంబంధించి కూడా మీరు చూసారు కదా. వాస్తవ కోణం ఏంది అనేది కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయర్రి. దాంతోపాటు వాస్తవాలను తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చూడాలి. నేను ఒకటే మాట చెప్తున్నా, దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానలే అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మన ప్రయాణం ఏది